బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఇవాళ చిక్కట్పల్లి పోలీసులు ఎదుట అల్లు అర్జున్ విచారణకు హాజరు కాబోతున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని అల్లు అర్జున్ కు పోలీసులు నోటీసులు అందించారు. చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ కు రావాలని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 4న సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇక బన్నీ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేయబోతున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో చిక్కట్పల్లి పోలీసులు అల్లు అర్జున్ కు మళ్లీ నోటీసులు జారీ చేస్తున్న నేపథ్యంలో ఆయన తన ఇంట్లో కీలక సమావేశాన్ని నిర్వహించారు. తన లీగల్ టీంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇవాళ విచారణ సమయంలో పోలీసులు అడగబోయే ప్రశ్నలపై చర్చించారు. దాదాపుగా 2 గంటల పాటు సాగిన ఈ భేటీలో తన లీగల్ టీం నుంచి లీగల్ ఒపీనియన్స్ తీసుకున్నారు అల్లు అర్జున్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో మరొకసారి ఈ వివాదం తెర మీదకి వచ్చింది. ప్రధానంగా ఈ కేసులో A11గా ఉన్నటువంటి అల్లు అర్జున్కి నిన్న చిక్కడపల్లి పోలీసులు ఈరోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు అల్లు అర్జున్కి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల్లో జారీ చేసిన తర్వాత వెంటనే అల్లు అర్జున్ తన లీగల్ టీంతో భేటీ కావడం జరిగింది. సుమారు 2 గంటల పాటు ఎలాంటి ప్రశ్నలు సందిగ్ధారో దానికి ఎలాంటి సమాధానాలు చెప్పాలి, సంబంధించిన ఘటనకు సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా పూర్తిగా పోలీసులకు ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ చేయాలన్న దానిపై కూడా లీగల్ ఒపీనియన్ కూడా అల్లు అర్జున్ తీసుకున్నది కూడా సమాజం తెలుసు. ఇక ప్రధానంగా అల్లు అర్జున్ పిలవడానికి గల ప్రధాన కారణము ఈ నెల 4వ తారీఖున జరిగిన సంధ్యా థియేటర్ ఆర్టీసీ క్రాస్ లో జరిగినటువంటి తొక్కిసలాటలో రేవతి అనేటువంటి మహిళ మృతి చెందింది. మరోవైపు రేవతి కొడుకు శ్రీతేజ ఇప్పటికే కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. దీనిపై ఇప్పటికే పోలీసులు కొన్ని సెక్షన్స్ కింద కల్పబుల్ హోమ్స్టేట్స్ కింద 10తో పాటు కొన్ని సెక్షన్స్ కింద పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ సెక్షన్స్ ని బేస్ చేసుకుని 105తో పాటు కొన్ని సెక్షన్స్ ని బేస్ చేసుకుని దానికి సంబంధించినటువంటి పూర్తిగా ప్రశ్నలు సంధించే అవసరం ఉంది. ప్రధానంగా ఇప్పటికే పోలీసులు నమోదు చేసిన కేసుని సవాల్ చేస్తూ ఇప్పటికే అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలేయడం, ఆ పిటిషన్ పై ఇంట్రీమ్ బెయిల్ మధ్యంతర బెయిల్ కూడా జారీ చేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. అంటే అసెంబ్లీలో సీఎం దీనిపైన మాట్లాడడం, దాని తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం, దీనిపైన ప్రత్యేకంగా ఈ రోజు ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంటుందా? ఓవరాల్ గా అన్నిటిపైన స్టేట్మెంట్ ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుందా? ప్రస్తుతం అల్లు అర్జున్ని పిలవడానికి గల ప్రధాన కారణము సంధ్యా థియేటర్లో జరిగినటువంటి గొడవలు అదేవిధంగా ఎంతమంది బౌన్సర్లు తీసుకొచ్చారు, మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు వచ్చారు, ఎన్ని గంటల ప్రాంతంలో వచ్చారు, అసలు మీకు ఈ అనుమతి ఇచ్చింది ఎవరు, అంటే ఇప్పటికే సంధ్యా థియేటర్ యాజమాన్యానికి అనుమతి నిరాకరిస్తున్నట్లు చిక్కడపల్లి పోలీసులు చాలా స్పష్టంగా లెటర్ని ప్రొడ్యూస్ చేసిన నేపథ్యంలో అయినప్పుడు కూడా దాన్ని కమ్యూనికేషన్ చేయడంలో మరి సంధ్యా థియేటర్ యాజమాన్యం లోపమా లేదా సినిమా హీరో అల్లు అర్జున్ లోపమా అనేది కూడా ఈరోజు ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. అల్లు అర్జున్ స్టేట్మెంట్ మొత్తం కూడా పూర్తిగా వీడియో రికార్డ్ చేస్తారు. ఆ వీడియో రికార్డ్తో పాటు ఏసీపీ స్థాయి అధికారితో పాటు డీసీపీ స్థాయి అధికారి కూడా ఇక్కడికి వచ్చి ఆయన యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకుంటారు. ఇక అతని యొక్క స్టేట్మెంట్ ఇప్పటికే మనం చూస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈ కేసు దీని విషయంలో స్పందించారు. సాక్షాత్ ఒక మహిళ చనిపోతే ఆమెను పరామర్శించడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు. కేవలం కాళ్ళు చేతులు విరిగినటువంటి అల్లు అర్జున్ పరామర్శించడానికి సినీ తారులందరూ కూడా క్యూ కట్టారు. ఇదంతా కూడా పూర్తిగా క్షమించరాని నేరం అంటూ కూడా ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. ఆ తర్వాత అల్లు అర్జున్ వెంటనే సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి అసలు ఆ చనిపోయిన సంగతి తనకు తెలియదు, ఇదంతా కూడా తన మరుసటి రోజు తన బన్నీవాసు చెప్తేనే తనకు తెలిసిందని కూడా అల్లు అర్జున్ మీడియా సమావేశంలో చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంధ్యా థియేటర్స్ సంబంధించినటువంటి ఘటనకు సంబంధించి పిన్ టు పిన్ మినిట్ టు మినిట్ రిపోర్ట్ మొత్తం వీడియో రూపంలో అన్ని ఆధారాలను కూడా బహిర్గతం చేశారు. దీంతో అల్లు అర్జునే మాట మార్చారనేటువంటి అభిప్రాయానికి పోలీసులు వచ్చారు. ఇదే విధంగా అటు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సరైనటువంటి వ్యాఖ్యలు, ఎందుకంటే పోలీసులు చెప్పినటువంటి అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతనే కావాలనే అటు అల్లు అర్జున్ తప్పుదో మీడియాని ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నాడని అనేక ఆరోపణలు కూడా అల్లు అర్జున్ పై వస్తున్నాయి. ఎందుకంటే ఆ రోజు సాయంత్రం సంఘటన జరిగినప్పుడు రాత్రి 12 గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ థియేటర్లో ఉన్నటువంటి సమయంలో బయటకు తీసుకొచ్చారు. ఒక మహిళ మృతి చెంది ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లాండ్ ఆర్డర్ సమస్య వస్తుందని చెప్పి బయటకు తీసుకొచ్చారు. కానీ తనకు ఎవరు చెప్పలేదు, తను క్రౌడ్ ఉందని మేనేజ్మెంట్ చెప్పడం వల్లే బయటకు వచ్చారని మాత్రం అల్లు అర్జున్ చెప్పారు. ఈ రోజు ఎంతసేపు విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది? అలాగే ఈ ఒక్కరోజే విచారణ చేస్తారా, లేదంటే ఈ విచారణ ఇంకా ఎన్ని రోజులు కొనసాగించే అవకాశం ఉంటుంది?
ఎస్, ప్రస్తుతం అయితే చిక్కడపల్లి పోలీసులు ఆయన అప్పీల్ కావాలని, అంటే ఈరోజు విచారణకు హాజరు కావాలని మాత్రము నోటీసులు సర్వ్ చేశారు. ఆ నోటీసులను బేస్ చేసుకుని అల్లు అర్జున్ ఈరోజు మరకాసేపులో ఉదయం 11 గంటల ప్రాంతంలో విచారణకు హాజరు కావాలని చెప్పారు. 11 గంటల ప్రాంతంలో విచారణకు హాజరైన తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత ఈ స్టేట్మెంట్ మొత్తం కూడా పూర్తిగా రికార్డ్ చేస్తారు, వీడియో రికార్డ్ చేస్తారు. ఆ వీడియో రికార్డ్ చేసిన తర్వాత అల్లు అర్జున్ చెప్పినటువంటి ప్రశ్నలు పూర్తిగా సమాధానాలు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ రోజుతో కంప్లీట్ అయ్యే అవకాశం. ఒకవేళ ఇంకా సమాచారం రాకపోతే మాత్రం మళ్ళీ ఒకసారి పిలిచి అతన్ని విచారించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎంతమంది బౌన్సర్లు వచ్చారు, తన కుటుంబ సభ్యులు ఎవరు వచ్చారు, అసలు అనుమతి ఇచ్చింది మీకు ఎవరు రమ్మని మీకు చెప్పారు, అదేవిధంగా అక్కడ సంధ్యా థియేటర్లో జరిగినటువంటి సందర్భాలు, సన్నివేశాలు, వీటికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా పూర్తిగా అల్లు అర్జున్ని ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ సంబంధించినటువంటి అసలు థియేటర్ యాజమాన్యం మీకు ఎందుకు సమాచారం ఇచ్చిందా, ఇవ్వలేదా, ఎందుకు ఇవ్వలేకపోయింది, అసలు మిమ్మల్ని రమ్మని ఎవరు చెప్పారు, ర్యాలీ ఎందుకు తీశారు, ఎందుకు రూప్ టాప్ ఎక్కి అభివాదం చేస్తూ వీడియోలు కూడా బయటకు వచ్చాయి. కాబట్టి అతను మాత్రం నేను ఎక్కడ కూడా ర్యాలీ చేయలేదు, ఎక్కడ కూడా అభివాదం చేయలేదని అల్లు అర్జున్ కొట్టిపాడేశారు. కానీ పోలీసులు మాత్రం అన్ని వీడియోలు దాదాపు 200 CCTV కెమెరాలు మొత్తం కూడా పరిశీలించి పిన్ టు పిన్, మినిట్ టు మినిట్ వీడియోలన్నీ కూడా రికార్డ్ చేసి ఒక డెమో ద్వారా గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ బహిర్గతం చేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. ఈ సో సునీల్, ఈ రోజు విచారణకి హాజరవుతున్నారా అల్లు అర్జున్? మీరు అన్నట్టు డిఫరెంట్ వెర్షన్స్ కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ మాట్లాడడం, దాని తర్వాత నెక్స్ట్ డే పోలీసులు కూడా తమ వెర్షన్ వినిపించడం, అలాగే వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. మరి దీని నేపథ్యంలో అల్లు అర్జున్ ఎలా రెడీ అవుతున్నారు, వాళ్ళ టీం ఎలా రెడీ చేస్తుంది? ఎస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఆపోజిట్ అంటే అందుకు భిన్నంగా అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు తనకు ఏమాత్రం తెలియదు, తను అసలు థియేటర్కు నాకు తను ఎవరు చెప్పలేదు, తనకు మరుసటి రోజు మహిళ చనిపోయిందని తెలిసాని చెప్తున్నారు. కానీ ఆ తర్వాత హైదరాబాద్ పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం, ఆ తర్వాత వీడియో రికార్డ్ మొత్తం కూడా CCTV కెమెరాలు కావచ్చు, అతను వచ్చినటువంటి సమయము, పోయినటువంటి సమయము, అభివాదం చేసే సమయం, వీటన్నిటి పిన్ టు పిన్, మినిట్ టు మినిట్, A to Z రిపోర్ట్ మొత్తం కూడా పోలీసులు బహిర్గతం చేశారు. దీంతో అల్లు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలు మొత్తం కూడా పూర్తిగా అవాస్తవం. ఇదంతా కూడా ప్రజలను, అదేవిధంగా పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నారు, కోర్టులను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారంటూ కూడా పోలీసులు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గతంలో మాట్లాడిన తీరు కూడా మనసు. ఖచ్చితంగా ఇప్పటికే మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. దాన్ని అప్పీల్ చేస్తాం, ఖచ్చితంగా అతని మధ్యంతర బెయిల్ని కొట్టివేసే విధంగా న్యాయస్థానంలో ఫైట్ చేస్తాము, ఖచ్చితంగా ఈ కేసుని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది, ఖచ్చితంగా కల్పబుల్ హోమైసైడ్ కింద, అంటే అతను పరోక్షంగా ఈ కేసులో ముద్దాయి A11గా ఉన్నాడు, ఖచ్చితంగా అతను శిక్షార్హుడు అని హైదరాబాద్ పోలీసులు చెప్తారు. ఇందులో భాగంగానే ఈరోజు అతని ఒక స్టేట్మెంట్, కోర్టు ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ ఆపాలని ఎక్కడ కూడా చెప్పలేదు, కేవలం ఎంట్రీ బెయిల్ మాత్రమే రద్దు చేసింది, అతను ఎంట్రీ బెయిల్ మాత్రమే ఇష్యూ చేసింది. కానీ కోర్టు ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ ఆపాలని ఎక్కడ కూడా చెప్పలేదు. కాబట్టి ఇందులో భాగంగానే అల్లు అర్జున్కి పోలీసులు నోటీసులు జారీ చేశారు. చిక్కడపల్లి పోలీసులు నిన్న ఇన్స్పెక్టర్ రాజు నాయక్ నేతృత్వంలో టీం వెళ్ళి అతనికి సర్వ్ చేశారు. ఆ సర్వ్ చేసిన తర్వాత ఈరోజు వెంటనే నోటీసులు సర్వ్ చేసిన తర్వాత లీగల్ టీంతో భేటీ కావడం, అసలు వెళ్ళాలా వద్దా, అసలు వెళ్తే ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, దానికి ఎలాంటి సమాధానాలు చెప్పాలి, మళ్ళీ ఇప్పటికే కోర్టులో ఇది ఇష్యూ ఉంది కాబట్టి మళ్ళీ ఏమైనా డైవర్ట్ అవుతుందా, ఏమైనా మిస్టేక్ అవుతుందా అని క్షుణ్ణంగా న్యాయ నిపుణుల సలహాలు కూడా అల్లు అర్జున్ తీసుకున్నాడు. అంటే ఈరోజు 11 గంటలకి అల్లు అర్జున్ హాజరు అవుతారా విచారణకు, లేదు అంటే వాళ్ళు లీగల్ టీం ఏమైనా ఎక్సెప్షన్ కోరే అవకాశం ఉంటుందంటారా? ఎస్, మరి చూడాలి. 11 గంటలకు అయితే ఖచ్చితంగా హాజరు కావాలని పోలీసులు నోటీసులు సర్వ్ చేశారు. కాబట్టి ఇది కేవలం అపీరెన్స్ మాత్రమే, అంటే కేవలం ఇన్వెస్టిగేషన్ రావడం, కేవలం వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం, వారు నమోదు చేసుకున్నాడు, అసలు ఏం చెప్పాడు, ఏ సమాధానం, వీరు ప్రశ్నలు ఏం అడిగారు, వారు ఏం సమాధానం చెప్పారు, అన్ని కూడా వీడియో పిన్ టు పిన్ వీడియో రికార్డ్ అనేది ఖచ్చితంగా చేస్తారు. వీడియో రికార్డ్ చేస్తారు, అతనికి స్టేట్మెంట్ మొత్తం కూడా రికార్డ్ చేస్తారు. అదేవిధంగా విట్నెస్ల స్టేట్మెంట్, అక్కడ ఉన్నటువంటి విట్నెస్ల స్టేట్మెంట్ కూడా నమోదు చేస్తున్నారు. సంఘటన జరిగిన రోజు 4వ తారీఖున సంఘటన జరిగినప్పుడు అసలు అల్లు అర్జున్తో ఎవరెవరు వచ్చారు, వ్యక్తిగత సిబ్బంది ఏ ఏజెన్సీలు నియమించారు, దీంతో పాటు తన కుటుంబ సభ్యులు ఎవరు వచ్చారు, ఎవరు తనకు అనుమతి ఇచ్చారు సంధ్యా థియేటర్కు రావాలని, ఎవరు ఆదేశాలు ఇచ్చారు, అసలు ఇప్పటికే పోలీసులు అనుమతి నిరాకరించారు. సంధ్యా థియేటర్కి క్లియర్గా ఒక లెటర్ని రాశారు. సంధ్యా థియేటర్ వాళ్ళు అనుమతి కోరుతూ రేస్తే దాన్ని రద్దు చేస్తూ, అంటే మేము ఎక్కడ కూడా అనుమతి ఇవ్వలేదు, ఖచ్చితంగా రావద్దని క్లియర్గా చిక్కడపల్లి పోలీసులు ఒక లెటర్ కూడా విడుదల చేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో అసలు
మీరు ఎందుకు సంధ్యా థియేటర్కి వచ్చారు, మీకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఎవరు వ్యక్తిగత సిబ్బంది ఎవరిని బౌన్సర్లు పెట్టుకున్నారు, అసలు బౌన్సర్లు తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటి, ఎవరు ఈ బౌన్సర్లు ఏజెన్సీలు ఎవరు, వీటన్నిటికి సంబంధించిన వివరాలు పిన్ టు పిన్ వివరాలన్నీ కూడా అల్లు అర్జున్ దగ్గర ప్రశ్నించే అవకాశం ఉంది. ఆ ప్రశ్నలు మొత్తం కూడా పూర్తిగా వీడియో రికార్డ్ చేస్తారు. ఆ వీడియో రికార్డ్ చేసిన తర్వాత కోర్టులో కూడా ఈ యొక్క అల్లు అర్జున్ స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్న స్టేట్మెంట్ కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. ప్రస్తుతం అయితే చిక్కడపల్లి పోలీసులు మాత్రము అల్లు అర్జున్ విచారణకు సంబంధించి సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే అన్ని బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తగలకుండా, అంటే ఫ్యాన్స్కి ఎలాంటి ఇబ్బందులు తగలకుండా ఖచ్చితంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇన్స్పెక్టర్ రాజు నాయక్తో పాటు డీసీపీ అక్షంక్ష్ యాదవ్, ఏసీపీ శ్రీనివాస్ వీరందరి నేతృత్వంలో మాత్రము ముఖ్యంగా అల్లు అర్జున్ని సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉంది. 11 గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ విచారణకు హాజరు కావాలని చెప్పారు కాబట్టి తన న్యాయవాదులతో అల్లు అర్జున్ ఇక్కడి పోలీస్ స్టేషన్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే ఖచ్చితంగా మళ్ళీ మరొక నోటీసులు జారీ చేస్తారు. తర్వాత అతనికి సంబంధించిన దాంట్లో కోర్టులో ప్రొసీడింగ్ అవుతారు. ఒకడు విచారణకు హాజరు కావట్లేదు, ఖచ్చితంగా విచారణకు సహకరించాలని గతంలో కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా కేవలం ఇంట్రీమ్ బెయిల్ మాత్రమే ఇష్యూ చేసింది. కానీ ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ ఆపాలని ఎక్కడ కూడా కోర్టు చెప్పలేదు. మరోవైపు దీనికి సంబంధించిన ఎంటైర్ ఇష్యూకి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన దాంట్లో పిన్ టు పిన్ స్టేట్మెంట్ మొత్తం కూడా పోలీసులు రికార్డ్ చేసుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. మరి కాసేపు అంటే ఉదయం 11 గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ విచారణకు హాజరు కావాలని చిక్కడపల్లి పోలీసులు నోటీసులు సర్వ్ చేశారు. ఈ నోటీసులలో భాగంగానే అల్లు అర్జున్ తన లీగల్ టీంతో మరి కాసేపులోనే ఇక్కడ చిక్కడపల్లి పోలీసులకు వచ్చే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పవచ్చు. మరి వచ్చిన తర్వాత పోలీసులు ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారు, ఎలాంటి అతను సమాధానాలు చెప్తారని మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సురేష్.